కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా పనిచేస్తుందని ప్రభుత్వ విపి యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా చామవరం గ్రామంలో వారు ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు అర్జీలు అందించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్నింటిని సంబంధిత అధికారులకు చెప్పి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. అయితే ఇక్కడికి వచ్చి నా దగ్గర ఇవాళ ప్రజా దర్బార్ సంబంధించి ఇక్కడికి వచ్చి రిక్వెస్ట్లు వచ్చేసరికి ఎలక్ట్రికల్ పోల్స్ అయితే రిక్వెస్ట్ ఉన్నాయి. ఎక్కడంటే మన కర్పవారి వీధి అలాగే దొరబాబు గారి వీధి, ఈ 2 వీధుల్లో కూడా కరెంట్ పోల్స్ కావాలని రిక్వెస్ట్ చేశారు. ఏ డిపార్ట్మెంట్ కూడా పిలిచి వారికి కూడా చెప్పడం జరిగింది. మీ ఊరికి వస్తారు, వారు ఒకసారి సాల్వ్ చేయకపోతామో నేను ఆఫీస్ లోనే ఉంటాను కాబట్టి మీరు ఒకసారి మా దగ్గరకు వస్తే మళ్ళీ వాళ్ళని హెచ్చరిస్తాను. నేను తప్పకుండా ఆ పని అయ్యేటట్టు చూస్తాము. అలాగే ఎవరో ఇందాక 11 కిలోవాట్స్ వోల్ట్స్ లైన్ కూడా వెళ్తుందని చెప్పారు. అది కూడా ఈ డిపార్ట్మెంట్ వారు కూడా దాన్ని కొంచెం పక్కకు చేపే విధంగా మేము ట్రై చేస్తామని చెప్పారు. అది కూడా మేము ఫాలో అప్ చేస్తాం మా ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర నుంచి. ఇలాగా ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేసుకొస్తున్నాం. ముఖ్యంగా గ్రామం అభివృద్ధి కావాలని ముఖ్యంగా మొదట ఎన్ఆర్జీఎస్ లో రోడ్స్ అనేది పెట్టడం జరిగింది. తర్వాత డ్రైన్ సమస్య కూడా తీసుకొచ్చారు. వారికి నా ఆన్సర్ ఏంటంటే మొదట ఎన్ఆర్జీఎస్ లో రోడ్ వరకు వేయమని చెప్పారు. గవర్నమెంట్ రోడ్స్ ఒకటే ఓపెన్ చేసింది. నెక్స్ట్ వచ్చే ఎన్ఆర్జీఎస్ లో మీకు డ్రైన్స్ కూడా శాంక్షన్ అవుతాయి. ఆ డ్రైన్స్ కూడా మరమ్మతు అయ్యే విధంగా మేము టేకప్ చేస్తాం. తర్వాత వచ్చేసి ఈ సంక్షేమ పథకాలు వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చేసరికి పెన్షన్ ద్వారా మీ ఊరికి ప్రతి నెల కూడా 16 లక్షలు అందజేయడం జరుగుతుందమ్మా.